హలో ఎవరోన్, మనం ఇప్పుడు ఈ వీడియోలో సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ గురించి తెలుసుకుంటాము. మనకి ఆల్రెడీ ఏపీడిఎస్సి ద్వారా హెచ్ఆర్ఏ పర్సంటేజ్ల్లో ఏ విధంగా శాలరీ పొందుతారు అన్నది మనకి వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్న పే డీటెయిల్స్ ద్వారా తెలుస్తుంది. కానీ ఈ వీడియోలో కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లో ప్రత్యేకంగా అర్బన్ ఎక్స్పెన్సెస్ని మీట్ అవ్వడం కోసం అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. ఫస్ట్ ఇందులో మనకి ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్కి, పీజీటీకి, ప్రిన్సిపల్కి ఈ విధంగా అన్ని కేటగిరీల వైజ్గా ఇక్కడ పే స్కేల్స్, తర్వాత ఆ పే స్కేల్లోని ఎవరెవరు ఉంటున్నారు అన్నది డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఇది నేను క్రియేట్ చేసింది కాదు, ఆల్రెడీ వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్నది. ఇది ఇందులో ఈ బేసిక్ పేని బేస్ చేసుకొని పర్టికులర్ పర్సంటేజ్ ఆధారంగా డిఏ, హెచ్ఆర్ఏ అవి ఏ విధంగా ఉంటాయి, గ్రాస్ శాలరీ, డిడక్షన్స్, నెట్ శాలరీ ఈ విధంగా కాల్కులేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్ 10% హెచ్ఆర్ఏకి ఇది 12%, ఇది 16% హెచ్ఆర్ఏ అండ్ 24% హెచ్ఆర్ఏకి ఏ విధంగా శాలరీస్ అనేవి రావడం జరుగుతుంది అన్నది ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఒక కాలం సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ అనేది ఇక్కడ యూనిఫామ్గా ఉండదు కాబట్టి ఈ టేబుల్లో ఇచ్చి ఉండకపోవచ్చు. ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ యాక్చువల్గా పిఆర్సి 11th పిఆర్సి ఆధారంగా 2022లో ముందు ఏం చేశారంటే ఈ సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ని రిమూవ్ చేయడం జరిగింది. రిమూవ్ చేసిన తర్వాత ఉద్యోగ సంఘాల హామీ మేరకు ముందు ఏదైతే జిఓఎంఎస్ నెంబర్ 1 డేటెడ్ 17/1/2022 ద్వారా దీన్ని డిస్కంటిన్యూ చేశారో, ఉద్యోగ సంఘాలతోని భేటీ అయిన తర్వాత, యూనియన్స్తో భేటీ అయిన తర్వాత కొన్ని డిస్కషన్స్, ముఖ్యంగా డేటెడ్ January 24th అండ్ May 5th 2022లో జరిగిన డిస్కషన్స్ ఆధారంగా దీన్ని రీఇన్స్టేట్ చేయడం జరిగింది. ఈ రీఇన్స్టేట్ చేయడం ద్వారా మనకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, సెక్రటేరియట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి, నెక్స్ట్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అండ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ అండ్ విఎంసీ వీటితో పాటు రాష్ట్రంలో గల 11 మున్సిపల్ కార్పొరేషన్స్లోని వీటిని ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ 11 మున్సిపల్ కార్పొరేషన్స్ ఏంటంటే అనంతపూర్, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి. ఈ 11 మున్సిపల్ కార్పొరేషన్స్లోని సెక్రటేరియట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి, జీవీఎంసీ అండ్ విఎంసీకి ఈ సిటీ కాంపెన్సేటరీ అలవెన్సెస్ని అక్కడున్న అర్బన్ ఎక్స్పెన్సెస్ని మీట్ అవడం కోసం ప్రత్యేకంగా వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మూడింటికి ఒకేలాగా ఈ సిసిఏ అనేది ఉండదు, ప్రతిదానికి కూడా వేరువేరుగా ఉంటుంది. దాన్ని దేని బేస్ చేసుకొని ఇస్తారంటే ఆ పోస్ట్కి తగ్గట్టుగా బేసిక్ ఏదైతే ఉంటుందో ఆ బేసిక్ పే ఆధారంగా పర్సంటేజ్ వైజ్ కాకుండా ఆ బేసిక్ పేలో ఏ రేంజ్లో ఉంటారో ఆ రేంజ్లో ఉన్న వ్యక్తులకి ఈ సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ని కేటగరైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా 3 కేటగిరీలు, ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, సెక్రటేరియట్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి, నెక్స్ట్ జీవీఎంసీ ఎంప్లాయీస్కి, నెక్స్ట్ అదర్ మున్సిపల్ కార్పొరేషన్స్కి. ఇక్కడ జీవీఎంసీ అండ్ విఎంసీకి ఒక కేటగరైజ్గా చేయడం జరిగింది.
అండ్ అదర్ 11 మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతే చెప్పుకున్నామో వాటికి. ఈ విధంగా కేటగరైజ్ చేసిన తర్వాత బేసిక్ పే అప్ టు 25,220 వరకు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అండ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 400, ఈ బేసిక్ పే ఉన్న వాళ్ళకి 400 ఈ CCA ఇస్తారు. జీవీఎంసీలో వాళ్ళకి ఈ బేసిక్ ఉన్న వాళ్ళకి 250 అండ్ అదర్ మున్సిపల్ కార్పొరేషన్స్లో అయితే 200. ఇది బేసిక్ పేలో పర్సంటేజ్ వైజ్ కాకుండా ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఇస్తారు. నెక్స్ట్ 25,220 అబవ్ అంటే 221 నుండి అప్ టు 44,570 అంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఈ రేంజ్లో ఉంటారు. స్కూల్ అసిస్టెంట్లో ఈ రేంజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 600 ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి సెక్రటేరియట్స్లో ఉన్న వాళ్ళకి ఇది. జీవీఎంసీ విఎంసీలో ఉన్న వాళ్ళకి 350 అండ్ అదర్ మున్సిపల్ కార్పొరేషన్స్లో 300. నెక్స్ట్ ఈ 44,500 క్రాస్ ఎవరైతే ఉంటారో అక్కడ నుండి 57,100 వరకు ఇది ఈ రేంజ్ అనేది ఫాలో కావడం జరుగుతుంది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి అండ్ సెక్రటేరియట్స్లో ఉన్న వాళ్ళకి 700, జీవీఎంసీలో ఉన్న వాళ్ళకి 450 అండ్ అదర్ మున్సిపల్ కార్పొరేషన్స్లో ఉన్న వాళ్ళకి 350. ఇక్కడ జీవీఎంసీ అంటే జీవీఎంసీతో పాటు విఎంసీ కూడా వస్తుంది. అలాగే అబోవ్ 57,100 అంటే 57,100 ఎంత బేసిక్ ఉన్నప్పటికీ హైయెస్ట్ మాత్రం ఈ విధంగా CCAని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అది సెక్రటేరియట్స్లో అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి 1,000 రూపీస్, జీవీఎంసీ అండ్ విఎంసీలో ఉన్న వాళ్ళకి 700, అదర్ 11 మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి 500. ఈ విధంగా ఈ CCA ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఈ సెక్రటేరియట్స్లో ఉన్న వాళ్ళకి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్కి, జీవీఎంసీ అండ్ విఎంసీలో ఉన్న వాళ్ళకి, 11 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఉన్న వాళ్ళకి దీన్ని యూనియన్స్తో ఈ డిస్కషన్స్ జరిగిన తర్వాత రీఇన్స్టేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.